మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్తులు నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను కుకునూరు గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు గ్రామస్తులు. అలాంటి నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్దమన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవడంతో ఇప్పటికీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా, విద్యా సౌకర్యాల పరంగా మండల కేంద్రం అనుకూలంగా ఉంటుందన్నారు. అందువల్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను తప్పనిసరిగా వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సోమవారం నుంచి ఆందోళనలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని గ్రామస్తులు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు, మండల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. చెప్పడం జరుగుతుందమ్మా. అరే మాకు వచ్చి మాకు మా సార్లు పేపర్లు ఇచ్చి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న టైంలో మాకు ఈరోజు హాలిడే ఇస్తున్నారు అనుకొని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మా ఊరికి వెల్దుర్తి తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ అనేది ఇప్పుడు శాంక్షన్ అయింది. దాన్ని కాస్త ఇక్కడ నుంచి కుక్కును తగ్గిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా వెల్దుర్తి యూత్ అందరూ కలిసి, అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేదు, అందరం కలిసి ఏకమై మా ఊరికి వచ్చిన స్కూల్ను వేరే ఊరికి పోకుండా, ఎందుకంటే ఈరోజు మనం మెదక్ డిస్టిక్ ఉంది. ఒకప్పుడు మెదక్ డిస్టిక్లో ఉమ్మడి సంగారెడ్డి మెదక్ ఉమ్మడి డిస్టిక్ ఉన్నప్పుడు మెదక్ డిస్టిక్ ఓన్లీ పేరు మాత్రమే డిస్టిక్, ఉన్న డెవలప్మెంట్ మొత్తం సంగారెడ్డి, ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఏ ఆఫీసులు అయినా సరే సంగారెడ్డిలో ఉన్నప్పుడు సంగారెడ్డి మాత్రమే డెవలప్మెంట్ అయింది. మెదక్ అన్నది ఇక్కడ వేసిన గొంగడు అక్కడ ఇక్కడనే ఉండి అది డెవలప్మెంట్ కాలేదు. అదే పొజిషన్ ఈరోజు వెల్దుర్తి మండలం కూడా వస్తుంది. వెల్దుర్తి పేరుకు మాత్రం మండలం ఉంటుంది. రేపు పొద్దుగాల ఏది వచ్చినా ఇక్కడ నుంచి బయటకి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఈ ఊరుకు పేరు మాత్రం మండలంలో ఏముందంటే వెల్దుర్తి మండలం. అంతేగాని ఏమన్నా స్కూల్స్ కానీ ఇప్పుడు ఇంతకు ముందుకు స్కూల్ ఇప్పుడు తూప్రాల్లో ఒక స్కూల్ నడుస్తుంది. అట్లా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఏదొచ్చినా రేపు పొద్దుగాల ఇక్కడ ఏం లేదు అన్న ఉద్దేశం మీకే చెల్లిపోతాయి. అలాంటివి జరగకుండా ఉండడానికి కోసం ఆ పబ్లిక్ స్కూల్ను మేము బయట వేరే విలేజ్లకు వెళ్ళకుండా ఇక్కడనే మేము ఉండేటట్టు చేస్తానికి ఈరోజు కాలేజీలు కానీ స్కూళ్ళు అన్ని బంద్ పెడుతున్నాం. ఇది ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఉద్యమం లేక తెలంగాణ ఉద్యమం ఎలా అయితే జరిగిందో ఇది కూడా ఆ స్కూల్ మన వెళ్తూనే ఉండేటట్టు అయ్యేదాకా కూడా దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, ఇంకేదైనా చేస్తాం మేము దానికోసం. అందుకోసమే ఈరోజు మేము ఈ కాలేజ్ బంద్ పెట్టడం జరుగుతుంది. శాంతియుతంగా అది చేస్తున్నాం. మీరు కూడా మీ తల్లిదండ్రులకు చెప్పి ఎందుకోసం అంటే ఇది పొజిషన్, ఎందుకంటే అక్కడ స్కూల్ శాంక్షన్ అయితే ఆ స్కూల్ని వేరే విలేజ్లో తరలించడానికి చూస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళంతా కలిసి ఈరోజు కాలేజ్ బంద్ పెట్టారు. ఇది మీరు కూడా తల్లిదండ్రులు వచ్చేసి ఒకసారి కాలేజ్ ఊరు తరపు నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొట్లాడాలని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్నారని చెప్పేసి మీ ఇందులో కూడా చెప్పిచారా, దీనికి అందరూ సహకరించే విధానం చేయండి. అంతే విద్యార్థులకు తెలియజేయనిది ఇందాక శేఖర్ చెప్పినట్టుగా ఇలా మీరు కుక్నూరులు కూడా ఉండొచ్చు. మీరు ఆయనత మనసు నొప్పించుకోవద్దు. అంటే మా ఊరికి రాకుండా వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడుతున్నారు అనేటటువంటిది మీకు ఆలోచన రావద్దు. మీరు వెల్దుర్తి మండల్ హెడ్ క్వార్టర్ కదా, మీరు ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా మీరు ఇక్కడ రావాల్సిందే, మన వెల్దుర్తి మండల్కే రావాలి. ఇప్పుడు మీకు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్థాపించినప్పుడు ఇప్పుడు మీరు రన్ అవుతున్నప్పుడు కూడా మీకు ఏ విధంగా కోఆపరేట్ చేసినాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులము అంటే అనేటటువంటిది మీ సీనియర్కు తెలుసు. మీరు ఎగ్జామ్ రాశారు కదా, ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఏ విధంగా రాస్తున్నారు, ఏ విధంగా పాస్ అవుతున్నారు, మళ్ళీ లెక్చరర్స్ కూడా మీకు ఏ విధంగా కోఆపరేట్ చేస్తున్నారు, మంచిగా విద్యార్థులు అంతా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే తెలంగాణ స్కూల్ అనేటటువంటి శాంక్షన్ అయింది విత్ హాస్టల్. మనకు ఒక స్కూల్ ఇక్కడనే ఎస్టాబ్లిషన్ అయితే ఇంకా వసతులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వెల్దుర్తికి శాంక్షన్ అయినటువంటి ఒక స్కూల్ ఎంజేపీ స్కూలు తూప్రాన్ దగ్గర పెట్టారు. అంటే ఎక్కడికెళ్ళి ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అక్కడ తూప్రాన్లో వేసేసి హాస్టళ్ళల్లో ఉంటున్నారు. ఇక్కడనే మనకు శాంక్షన్ అయిన వెల్దుర్తిలో ఉండుంటే ఇక్కడనే వచ్చేసేస్తుంటారు. అంత దూరంకి వెళ్ళి వచ్చి ఇక్కడనే జాయిన్ అవుతుంటారు. అక్కడ వరకు తూప్రానికి పోయి ఎక్కడనో చదువుకోవాల్సిన అవసరం అయితే ఉండకపోతుండే కదా. మీరు పేరెంట్స్ కూడా చెప్పండి, ఇప్పుడు బైకాట్ అయింది స్కూల్ అని చెప్పేసి అని ఎంజాయ్గా మీరు వెళ్ళిపోవడం కాదు. అయ్యో కాలేజీలు ఉంటే మళ్ళీ సార్లు చదువు చెప్తారు, ఇక కష్టపడే బదులు పంపించేస్తున్నారు అని చెప్పేసి రోజు ఇట్లనే పంపిస్తే మంచిగా ఉంటుండే అని కాదు. ఇప్పుడు జరిగిన ఉద్దేశం ఏంది, ఆ స్కూల్ అనేటటువంటిది కుక్నూరుకి కాకుండా వెల్దుర్తిలోకి శాంక్షన్ అయినప్పుడు ఈ వెల్దుర్తిలోనే ఉంటే మీరు బాగుపడతారు, అందరు బాగుపడతారు.
మళ్ళీ ఎగ్జామ్స్ జంబ్లింగ్లో లేకపోతే అక్కడెక్కడ పడ్డాయనుకోండి, మీరు ఎక్కడ తిరమర తిరుగుకుంటూ వచ్చి మళ్ళీ ఈడ రాయాల్సిందే. మీ పేరెంట్స్ కూడా చెప్పండి, పేరెంట్స్ కూడా మోటివేట్ చేయండి. ఇట్లా స్కూల్ శాంక్షన్ అయింది, వెల్దుర్తిలో ఉంటే బాగుంటుంది, ఇక్కడ పిల్లలు వాళ్ళు అన్నవాళ్ళు సార్ వాళ్ళు వచ్చేసేసి కాలేజ్ను బైకాట్ చేసారు, ఓకేనా? దీనికి మోడల్ స్కూల్ కానీ ఏదైనా సరే ఇక్కడ రావాల్సిందే. మీ పేరెంట్స్ చెప్పేసేసి ధర్నా చేస్తాము, ముందు కావాల్సిన కార్యాచరణ అంతా కూడా చేస్తాం. కాబట్టి మీరు మాకు అందరికి సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అర్థమైందా ఏమన్నా?